హే హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈశ్వరి టాక్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మనం అయితే సెంట్రల్ పార్క్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాం. ఇది వైజాగ్లో చాలా చాలా ఈజీ అడ్రస్ అనమాట. వైజాగ్కి సెంటర్లో ఉంటుంది, అందుకే సెంట్రల్ పార్క్ అంటారేమో. సో ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాను అండ్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. సో ఈరోజైతే మనము ఈ పార్క్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం గైస్. ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నేను వైజాగ్లో ఉన్న ప్లేసెస్ అన్నీ మీకు చూపించడం, ఇంకా చాలా రకాల వ్లాగింగ్స్ అయితే చేస్తూ ఉంటాను. సో ఈరోజు మన వీడియో వచ్చి సెంట్రల్ పార్క్ అన్నమాట. ఇక్కడ మనకి ఎటువైపు వెళ్తే ఏమొస్తుంది అని చెప్పేసి గైడ్ లైన్స్ ఉంటాయి బోర్డు మీద. సో ఈవెంట్ లాన్, మ్యూజికల్ ఫౌంటైన్, సెంట్రల్ ప్లాజా, యాంఫీ థియేటర్, వాష్రూమ్స్, ఫుడ్ కోర్ట్, ప్లే ఏరియా, చిల్డ్రన్ అరేనా ఇలా అని చెప్పేసి ఎటు వెళ్ళాలి ఏంటి అన్నది వెళ్ళగానే బోర్డుతో మనకి డైరెక్షన్స్ అయితే చూపిస్తూ ఉంటారనమాట. సో మనమైతే ఫస్ట్ రైట్ లెఫ్ట్ కాకుండా స్ట్రైట్గా వెళ్తున్నాము. గైస్ ఇది మోస్ట్లీ లవర్స్ వస్తారనమాట. లవర్స్ పార్క్. చిన్న అమ్మాయి 16-17 ఇయర్స్ ఉంటాయి, ఆ అమ్మాయి వచ్చింది విత్ లవర్. కోపం వస్తుంది నాకు అలాంటివి చూస్తే. మనం ఫోనే సరిగ్గా యూజ్ చేసే వాళ్ళం కాదు కదా. ఫోన్ ఇంత ఫోన్ ఉండేది, చిన్న డబ్బావి నెంబర్స్ కొట్టుకోవడానికి. ఫోన్ ఓకే, ఫ్రీడమ్ ఓకే, అంత బాగానే ఉండేది, కానీ అలా ఏం చేసే వాళ్ళం కాదు. తెలీదు అసలు. టచ్ ఫోన్ ఉండేది గైస్, మైక్రోమాక్స్ అని చెప్పేసి స్మార్ట్ ఫోన్. అది అప్పట్లోనే ఫస్ట్ మొబైల్ నాదే. నా ఫ్రెండ్స్ అందరు నా మొబైల్ యూజ్ చేసేవారు ఫొటోస్కి కానీ, అందుకే సాంగ్స్ వినాలి. వాళ్ళు అప్డేట్ అయ్యాడు, నువ్వు ఇక్కడే ఉన్నా. ఇంకా కాయిన్ బాక్స్ నుంచి నాకు కాల్ చేసేవారు. ఆ రోజు నేను కాలేజ్కి రాకపోతే, నా కోసం కాదు, నా మొబైల్ కోసం. ఏవో కాలేజ్ టైం మెమరీస్ ఫ్రెండ్స్తో ఉన్నవి షేర్ చేశాను గైస్. ఎందుకు మాట్లాడానో అలా నాకు తెలియదు, అలాగ వచ్చింది, టాపిక్ ఫ్లోలో వెళ్ళిపోయింది అనమాట. సో మనం పార్క్ వీడియోలోకి వెళ్ళిపోతే కనుక, సో ఇక్కడ మనకి డ్రింకింగ్ వాటర్ ఉంది ఎంట్రన్స్లోనే. స్ట్రైట్గా వెళ్ళగానే డ్రింకింగ్ వాటర్ అయితే ఉంది అండ్ వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది మధ్యలో. అది నైట్ టైం ఆన్ చేస్తారు. నైట్ టైం వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అండ్ మేము వెయిట్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు కుదరలేదు గైస్, వర్క్ ఉండి వచ్చేసాం అనమాట. సో అసలు పార్క్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మాత్రం మీకైతే నేను చూపిస్తాను. నైట్ టైము ఈ వాటర్ ఫౌంటైన్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో ఇదైతే క్లీన్ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి. సెంటర్లో పార్క్కి మధ్యలో అయితే ఈ లుక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిది స్టాచ్యూ అయితే ఉంది. అది వెనకాతల రావి చెట్టు, ఆ రాగి చెట్టు అంటారు, ఎక్కువగా విలేజెస్లో ఉంటుంది, కనిపిస్తుంది మనకి. సో చల్లటి గాలి వేస్తుందంట, మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయంట చెట్టు కింద కూర్చుంటే. 6:30 ఆ టైంకి నైట్ షో అవుతుంది. అవన్నీ కూడా లైట్స్ ఆన్ అవుతాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది తెలుసా లైట్ ఆన్ అయితే. ఎవరో రీల్స్ చేస్తున్నారు చూడండి. నేను పావని కూడా అలాగే పార్క్ వచ్చి రీల్స్ చేసేవాళ్ళం అప్పట్లో. అండ్ గైస్ చూస్తున్నారు కదా, లోపలంతా చాలా గ్రీనరీగా ఉంటుందన్నమాట. ఆబ్వియస్గా పార్క్ అంటే గ్రీనరీ ఉంటుంది. సో ఇది మాత్రం చాలా హ్యూజ్గా ఉంటుంది అనమాట. చాలా పెద్ద పార్క్ ఇది, సెంట్రల్ పార్క్ వైజాగ్కి. సో గ్రీనరీ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ టు అదర్ పార్క్స్. అండ్ మధ్యలో వైట్గా నిలబెట్టి ఉన్నాయి కదా, సో అవి అయితే నైట్ 6 తర్వాత లైటింగ్స్ ఆన్ చేస్తారు. సో అదంతా ఒక ప్యాటర్న్లో లైట్స్ వెలుగుతూ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఏదో కామెడీ చేస్తున్నాను అనమాట, వాళ్ళకి హైఫై ఇస్తున్నాను. సో ఐ ఎంజాయ్ మేకింగ్ వీడియోస్, యూ పీపుల్ నో దట్ కదా. సో ఇక్కడ ఎలా ఉంటే ఇక్కడ కూడా కొన్ని పోజెస్ ఇచ్చి పిక్స్ తీసుకున్నాను. అండ్ ఇవేమో గన్నేరు పువ్వులు అంటున్నాను, గన్నేరు చెట్లు కాదంట. మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇవి ఏ ఫ్లవర్సో. మోస్ట్లీ మొత్తము ఎక్కువగా లవర్స్నే ఫైండ్ చేసాం మేము. అసలు మేమైతే ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాం కానీ ఇక్కడికైతే ఇంకా కామన్గా లవర్స్ వస్తారనిపించింది. ఎందుకంటే ఒక ఫ్యామిలీని కానీ పిల్లలు కానీ చాలా తక్కువగా చూశాను నేను అక్కడ. సో మీకు కూడా లవర్ ఉంటే వెళ్ళండి గైస్, ప్రైవసీగా ఉంటుంది ఈ పార్క్లో. అండ్ ఈ ఫ్లవర్సే గైస్, నేను గన్నేరు చెట్టు అంటే కాదు ఇది వేరే చెట్టు ఏదో అంటే, సరేలే వ్యూవర్స్కి చెప్దాము కమెంట్ చేయమని అనేసి చెప్పాను అనమాట. సో ఏంటంటే ఇవే నేను టచ్ చేశాను కదా, ఇవి లైట్స్ వెలుగుతాయి అన్నమాట.
నైట్ అయితే చాలా బాగుంటుంది లైట్లు ఆన్ చేశాక. డే టైం అయితేనే కొంచెం క్లారిటీగా వీడియో వస్తుందని చెప్పేసి ఈ టైంకి తీస్తున్నాం. బాగుంది. అన్నీ కొంచెం బ్యూటీకి పెడతారు కదా, ఇండోర్ ప్లాంట్స్ లాంటివి. పువ్వులను ఆకులను తుంచరాదు, షుడ్ నాట్ ప్లక్ ఎనీ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అంట. నాకు ఇలాంటి పార్క్స్కి వస్తే అందుకే నచ్చదు. నాకు నచ్చదు ఇలా లవర్స్ ఉండే పార్క్స్. మరి చిన్న చిన్న పిల్లలు ఉంటారే ఏంటో. సో గైస్ ఇంకా ఫ్రంట్కి వస్తే ఇక్కడ ఫోటోషూట్ ఏదో తీసుకుంటున్నారు. ఇంకా ఇలా ఉందన్నమాట. లోపలంతా కూడా రోడ్ ఇంకా ఎక్స్టెండ్ చేసి గ్రీనరీ అది నా బాగుంది. నేనేంటో ఆవేశపడిపోతున్నాను గైస్. అస్సలకి ఏంటంటే వెయిట్ గెయిన్ అయిపోతున్నాను జిమ్ మానేయడం వల్ల. ఇక్కడ చూడండి వీళ్ళు రీల్స్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా అలా ఫ్రంట్కి వెళ్తే అక్కడ ఇద్దరు లవర్స్ ఉన్నారు. డిస్టర్బ్ చేద్దాం అని పావని కామెడీ చేస్తుంది. వెళ్ళి డిస్టర్బ్ చేస్తాం అనమాట. మేము వెళ్ళగానే వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ నుంచి. ఫుడ్ కోర్ట్ ఇది సెంట్రల్ పార్క్ అనమాట. మనం నైట్ ఫుడ్ కోర్ట్, వైజాగ్ నైట్ ఫుడ్ కోర్ట్ ఆల్రెడీ బ్లాగ్ చేసాం కదా. సో దాని పక్కనే ఉంటుంది సెంట్రల్ పార్క్. సో దిస్ ఇస్ ద వే, పార్క్ లోపల వే ఇది. గైస్ రీసెంట్గా వైజాగ్ ఫుడ్ కోర్ట్ వ్లాగ్ అయితే మనం చేసాం కదా. చాలా టైమ్స్ చాలా వ్లాగ్స్లోని ఫుడ్ తినడానికి వెళ్ళాం మనం. సో ఆ వైజాగ్ నైట్ ఫుడ్ కోర్ట్ పక్కనే వస్తుంది ఈ సెంట్రల్ పార్క్. అడ్రస్ అయితే మనకి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉంటుంది, పక్కనే ఉంటుంది. చాలా ఈజీ టు ఫైండ్ అనమాట సెంట్రల్ పార్క్. అండ్ ఇక్కడ చూడండి స్టెప్స్ ఉండి, ఇక్కడ స్టేజ్ ఉండి గెట్ టుగెదర్ ప్లాన్స్ చేసుకోవడానికి బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కూడా చిన్న కామెడీ జరిగింది, మీకు చూపిస్తాను. సో నేను వద్దొద్దన్నా సరే పావనియే తీసింది ఫ్రెండ్స్, నాకు ఏం సంబంధం లేదు. అండ్ వాళ్ళ ఫేసెస్ కూడా కనిపించట్లేదు కాబట్టి మేము పెడుతున్నాము. అండ్ అది సెంట్రల్ పార్క్ పరిస్థితి అయితే అట్లా ఉంది, మీకు అర్థమయ్యే ఉంటుంది. మోర్ దెన్ ఫ్యామిలీ వీళ్ళు వస్తున్నారు. లేకుండా తయారవుతున్నారంటే మనుషులు అంత సెన్స్ లేకుండా బర్త్డే చూడవే మన కోసం పెట్టారే. అండ్ ఇక్కడ చూడండి ఈ ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ ఫ్రెండ్కి మ్యారేజ్ అవ్వబోతుంది. బ్రైడ్ టు బి సెలబ్రేషన్ ఇక్కడ భలే డెకరేట్ చేశారు. సో బాగా అనిపించింది నాకు. అండ్ ఇంకా కొంచెం అలా ఫ్రంట్కి వస్తే అంటే ఇలా పార్క్లో కూడా ఇలా సెలబ్రేట్ చేయొచ్చా బ్రైడ్ టు బి ఫంక్షన్, లైక్ బ్రైడ్ టు బి పార్టీ అన్నట్టు చిన్న ఐడియాలా వచ్చిందనమాట నాకు. సో ఇంకా అలా ఫ్రంట్కి వచ్చేస్తున్నాం మనం. నెక్స్ట్ అంటే ఫస్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ ఫ్రంట్కి వస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ చెట్లు అయితే చాలా డిఫరెంట్గా ఉంటాయి చూడండి, చిన్న చిన్న మొక్కలు. ఈ మొక్కలకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ప్లాంట్స్ బాగుంటాయి, ఒకసారి చూడండి గైస్. చూస్తున్నారు కదా ఇక్కడ పెట్టారు కదా గట్టు మీద ఒక్కొక్క ప్లాంట్. ఇవి చాలా డిఫరెంట్గా ఉంటాయన్నమాట, చాలా స్పెషల్ ప్లాంట్స్ ఇవి. ఇది ఓవరాల్గా అనమాట. మనం ఎంట్రన్స్ అయిన తర్వాత లెఫ్ట్లో ఉంటుంది ఇలా. సో ఇంకా ఎంట్రన్స్కి అయితే వచ్చేస్తున్నాం మనం. పార్క్ అంతా చూసేసుకొని మ్యాక్సిమం కవర్ చేశాను. సో ఇంకా పార్క్ కోసం మ్యాటర్ కానీ దాని డెప్త్గా ఇంకా సబ్జెక్ట్లోకి అయితే నేను వెళ్ళలేదు. జస్ట్ మీకైతే పార్క్ చూపించి జస్ట్ చెప్పేస్తున్నాను అంతే. బాన్సై గార్డెన్ అంటారు దీనికి, బాన్సై మొక్కలు అంటారు ఆ మొక్కల్ని. అండ్ ఇక్కడ కూడా మరో అరాచకం చూసాము, కట్ చేసేసాను అనుకోండి ఆ బిట్ నేను. అదిగోండి ఏం కర్మరా స్వామి ఇలా తయారయ్యారేంట్రా. అండ్ సో ఇది కూడా ఎంట్రన్స్కి లెఫ్ట్లో అన్నమాట. ఆల్మోస్ట్ మనమైతే ఇంకా మొత్తం పార్క్ అంతా కవర్ చేసుకొని అయితే ఎంట్రన్స్ దగ్గరకు వచ్చేసాము. సో మనం అలా అయితే వెళ్ళామన్నమాట స్టార్టింగ్ వీడియోలో. ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఎంట్రన్స్కి బయటకు వచ్చేస్తున్నాం అనమాట. మీకు చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా చూపిస్తాను. రైట్ సైడ్లో ఎంటర్ అవగానే రైట్ సైడ్లో ఉంటుంది. సో అలిసిపోయి బాగా కూర్చున్నాను. నేను బాగా వెయిట్ గెయిన్ అయిపోయి ఒబెసిటీ లాగా వచ్చేస్తుంది గైస్. ఇప్పుడు మళ్ళీ తగ్గానండి, ఆ వీడియో టైంలో అలా ఉన్నాను. సో అలా మళ్ళీ చిన్న ఎక్సర్సైజ్ చేస్తూ మళ్ళీ కొంచెం తగ్గాను.
చూడండి పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది అన్నమాట ఈ ఏరియా మొత్తము. ఓకే, దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. చాలా కష్టపడి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి వీడియో అయితే చేశాను అనమాట. నేను కొంచెం బిజీగా ఉన్నాను గైస్. మీకు మంచి మంచి వీడియోస్ అండ్ మంచిగా సబ్జెక్ట్ వైజ్గా కూడా నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్క్ కోసం సరిగా ఎక్స్ప్లెయిన్ చేయకపోతే కనుక వదిలేసేయండి. దట్స్ ఆల్ అబౌట్ సెంట్రల్ పార్క్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో తప్పకుండా మళ్ళీ మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఫ్లవర్ స్పాట్ బాయ్ గైస్, లవ్ యూ ఆల్, టేక్ కేర్. బాయ్. అయిపోయింది ఈరోజు వీడియో.